మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు రూ. 920 సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వివరాలు గనక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చింది. మొట్టమొదటిగా మహిళల కోసం ఎవరైతే మహిళల పేరు మీద కానీ పురుషుల పేరు మీద కానీ గ్యాస్ కనెక్షన్లు ఉంటే కుటుంబంలో ఒక్కొక్కరికి మనకు ఉచిత సిలిండర్ పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తుంది ఏపీ ప్రభుత్వం. మరి గత ఏడాది నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా ఒకటో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఒకటో సిలిండర్ను 98 లక్షల మంది బుక్ చేసుకున్నారని, వీళ్ళందరికీ కూడా సబ్సిడీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మరి రెండో సిలిండర్ను ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే ఏప్రిల్ నుంచి జూలై 30 వరకు కూడా బుక్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించి ఈ రెండో సిలిండర్ను 99 లక్షల మంది వరకు కూడా బుక్ చేసుకున్నారని, వారికి కూడా కొన్ని కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో అందించామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇక మూడవ సిలిండర్ పంపిణీ అనేది ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా నవంబర్ 30 లోపు అంటే వచ్చే నెల 30వ తారీఖు లోపు మీరు మూడో సిలిండర్ను బుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆగస్టు 3వ తారీఖు నుంచి కూడా ఈ మూడో సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది. మరి మూడవ సిలిండర్ పంపిణీ ప్రారంభమైనా కానీ ఇక్కడ సబ్సిడీ డబ్బులు అనేది ఇంకా పడలేదు. సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం ఇంకా ఎందుకు విడుదల చేయలేదు? ఈ సబ్సిడీ డబ్బులు ఎవరికైనా పడి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ జిల్లా వారికి పడిందో తెలిస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి వారు కూడా అలర్ట్ అయ్యి మరి వారికి డబ్బులు పడే విధంగా కూడా చేసుకోవడం జరుగుతుంది. మన వీడియో చూసి దయచేసి ఎవరైనా డబ్బులు పడి ఉంటే కామెంట్ చేయండి. మరి మేమైతే బుక్ చేసుకున్నాం, ఇంకా మాకు డబ్బులు అయితే పడలేదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ప్రభుత్వం ఇంకా డబ్బులు వేయలేదు. ఎందుకు వేయలేదు అనేది చూస్తే గత రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం పూర్తిగా విధానాన్ని మార్చేసింది. అంటే మొదటి సిలిండర్ను నేరుగా లబ్ధిదారులు బుక్ చేసుకున్నటువంటి 48 లేదా 1-2 రోజుల తర్వాత వేసేసింది. మొదటి సిలిండర్ డబ్బులు జమ చేయడం జరిగింది. మరి రెండో సిలిండర్ వచ్చేసరికి కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది. అంటే బీసీ కార్పొరేషన్లకు బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇలా వారికి కార్పొరేషన్ల వారీగా జనరల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే ఇలా కార్పొరేషన్ల వారీగా డబ్బులు ఇవ్వడంతో ఏమైందంటే చాలా లేట్ అయిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం కార్పొరేషన్ల వారీగా ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఇవ్వలేదు. అంటే ఈ బీసీ కార్పొరేషన్కు సంబంధించి అనుకోండి, ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఒకేసారి వేస్తారనమాట. అంటే బీసీ కార్పొరేషన్లో ఒక 5 లక్షల మంది కనెక్షన్ కలిగి ఉన్నాననుకోండి, 5 నుంచి 10 లక్షల మంది ఇందులో సగం మంది అయినా బుక్ చేసుకోవాలి సిలిండర్. అప్పుడు ఈ సగం మందికి బీసీ కార్పొరేషన్ తరపున రూ. 920 వేయడానికి ప్రభుత్వం అంటే ఒకసారిగా వేయడానికి అవకాశం ఉంది. ఇలా రెండో సిలిండర్ను ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల ఏమైందంటే మీరు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడడం లేదు. అంటే 1-2 రోజుల్లో తర్వాత పడడం లేదు, నెల అయినా పడడం లేదు, 2 నెలలు అయినా కూడా పడలేదు. మరి ఇప్పుడు ఆగస్టులో బుక్ చేసుకున్న ఇప్పటి వరకు పడకపోవడానికి కారణం అదే. మరొక నెల ఉంది, 2 నెలలు అయిపోతుంది. మరి అయినా కానీ ఇంకా సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడలేదంటే ఇదే కారణం అన్నమాట. మరి సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం ఈ వారంలోనే విడుదల చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి సబ్సిడీ డబ్బులు ఈ వారంలో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఈ సబ్సిడీ డబ్బులు రావాలంటే మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే రెండో సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వారికి రెండో సిలిండర్ డబ్బులు అలాగే మూడో సిలిండర్ డబ్బులు రెండూ కలిపి డబ్బులు జమ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 800 నుంచి 870 మధ్యలో వేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం రూ. 50 అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రెండూ కలిపి 918 నుంచి 20 రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది. మరి ఇలా మనకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా మీరు ఎవరైతే గ్యాస్ కనెక్షన్లు కలిగి ఇప్పటికే గ్యాస్ అనేది బుక్ చేసుకున్నారో వారు మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఈకేవైసీ పెండింగ్లో ఉంటే కూడా డబ్బులు రావు. మరి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీకు గ్యాస్ డీలర్ దగ్గరే చేసుకోవచ్చు.
మీకు ఏ కంపెనీ గ్యాస్ ఉన్నా ఇండియన్ కానీ భారత్ కానీ హెచ్పి కానీ ఈ 3 గ్యాస్ ఏదున్నా కానీ మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా అక్కడికే వెళ్ళి మీరు ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఉంటుందో గ్యాస్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకువెళ్తే వాళ్ళు వేలిముద్ర అనేది వేయించుకొని మీకు గ్యాస్కి సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు. ఇలా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేసుకోండి. మరి దీంతో పాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంటుకు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆల్రెడీ 1వ సిలిండర్ 2వ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారైతే ఎటువంటి ఇబ్బంది లేదు. వారికి ఆటోమేటిక్గా 3వ సిలిండర్ డబ్బులు కూడా జమ అయిపోవడం జరుగుతుంది. ఎవరైతే మనకు 1, 2వ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి. లేదు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇదంతా మాకు ఎందుకో తలనొప్పి అనుకుంటే మీ కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. నాకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్లో కనుక మీరు అకౌంట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనమాట, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి 300 రూపాయలు అకౌంట్ కూడా ఎక్కువ టైం పట్టదు. మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తారు. అకౌంట్ అనేది చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ గ్యాస్ డబ్బులు అనేది మిగిలిన పథకాల డబ్బులు కానీ నేరుగా ఇక్కడ వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా చాలామందికి ఈకేవైసీ ప్రాబ్లం వల్ల డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అనేది మీకు ఉందేమో చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ 3వ సిలిండర్కు సంబంధించి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అనేది చెక్ చేయండి. మరి కొంతమంది అన్నీ ఉన్నాయి, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అయినా కానీ మాకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెప్పారు. మరి వారికి ఎందుకు డబ్బులు పడలేదని చూస్తే ముఖ్యంగా వారి వివరాలు, రేషన్ కార్డు వివరాలు ఆన్లైన్లో చెక్ చేస్తే ఏమైందంటే వారికి 6 రకాల ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నాయి. చాలామంది మహిళలు కంటే సాటిస్ఫైడ్ కాలేదన్నమాట, అన్సాటిస్ఫైడ్ ఉన్నాయి. మరి ఎందుకు అంటే సంవత్సర కాలంలో 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం, 4 చక్రాల వాహనం ఉండడం, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం, అలాగే 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉండడం, ఇవన్నీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. డబ్బులు పడలేదని ఏ కారణాలండి, మాకు అన్ని అర్హతలు ఉన్నాయండి అని అనుకుంటే మనం అనుకుంటే కాదు. మరి గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే చెక్ చేసేస్తారు. వాళ్ళు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు అన్నీ సాటిస్ఫైడ్ అని ఉండాలి, అన్సాటిస్ఫైడ్ అని చెప్పి ఉంటే మనకు ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట. మరి గ్యాస్ డబ్బులు ముఖ్యంగా ప్రధాన కారణాలు అన్ని అర్హతల నుండి డబ్బులు పడలేదంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఈ యొక్క 6 రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి. మరొక వారం రోజుల్లో డబ్బులు పడతాయి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి కూడా వచ్చే నెల 30 వరకే మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఆలోపు మీరు తప్పకుండా ఈ 3వ సిలిండర్ను బుక్ చేసుకోండి. బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. మరొక వారం రోజుల నుంచి కూడా మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 870 రూపాయలు, మరి కేంద్ర ప్రభుత్వం తరపున 50 రూపాయలు మీకు జమ కావడం జరుగుతుంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ 3వ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తనిఖీ చేసుకొని సిలిండర్ బుక్ చేసుకోండి. ముందుగానే బుక్ చేసుకున్న ముందు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే మీకు డబ్బులు జమ అవ్వడం ఆలస్యం అయితే ఉండదు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.